ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరి అంచున ఉన్న పచ్చని అడవిలో 2 పిల్లులు నివసించేవి. అవి ఇద్దరూ చాలా చురుకైనవే, కాని ఎప్పుడూ చిన్న చిన్న విషయాలకే గొడవపడుతూ ఉండేవి. ఒకటి తెల్లటి పిల్లి, మరొకటి బూడిదరంగు పిల్లి. ఇద్దరికీ తిండంటే చాలా ఇష్టం, ముఖ్యంగా తీపి పదార్థాలంటే ప్రాణం. ఒకరోజు ఉదయం అడవిలో తిరుగుతూ ఉంటే అటువైపు ఎవరో పడేసిన పెద్ద కేక్ ముక్క వాళ్ల కంటపడింది. ఆ కేక్ చాలా రుచిగా, మృదువుగా కనిపించింది. దాన్ని చూసిన క్షణమే ఇద్దరి నోరు ఊరిపోయింది. తెల్లటి పిల్లి ఒక్కసారిగా దూకి ఆ కేక్ను పట్టుకుంది. అప్పుడు బూడిద పిల్లి కోపంగా, అరే, అది నాది, నేను ముందు చూశాను అని అరిచింది. తెల్లటి పిల్లి వెంటనే, కాదు, నేను ముందుగా ఎత్తుకున్నాను, కాబట్టి ఇది నాదే అని గట్టిగా చెప్పింది. ఇద్దరూ ఒకరినొకరు వదలకుండా కేక్ను లాగుకుంటూ గొడవపడసాగారు. మాటలతో మొదలైన గొడవ కాస్త అరుపుల వరకు వెళ్ళింది. కాని ఎవ్వరూ కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. అప్పుడు ఆ దారిలోంచి ఒక కోతి వెళ్తూ ఉంది. అది చాలా తెలివైన కోతి, కాని కొంచెం చిలిపి స్వభావం కూడా ఉంది. పిల్లులు కోతిని చూసి ఆనందంతో, అయ్యా కోతి, నువ్వే న్యాయం చెయ్యాలి, మాకు ఈ కేక్ విషయంలో తీర్పు చెప్పు అని అడిగాయి. కోతి కొంచెం ఆలోచించినట్టు నటిస్తూ, సరే, నేను న్యాయంగా తీర్పు చెబుతాను, కేక్ని నాకివ్వండి, నేను ఇద్దరికీ సమానంగా పంచుతాను అన్నది. పిల్లులు కోతి మాటలు నమ్మి కేక్ను దాని చేతిలో పెట్టాయి. కోతి కేక్ను 2 ముక్కలుగా చేసింది. కొలిచినట్టు చూసి తల ఊపుతూ, అయ్యో, ఈ 2 ముక్కలు సమానంగా లేవు, ఈ ముక్క కొంచెం పెద్దగా ఉంది అన్నది. అంటూ పెద్ద ముక్కలోంచి కొంచెం తినేసింది. మళ్ళీ చూసి, ఇంకా సమానం కాలేదు, మళ్ళీ కొంచెం తినాలి అంటూ ఇంకొంచెం తినేసింది. ఇలా చేస్తూ చేస్తూ ఎప్పుడూ ఒక ముక్క పెద్దగా ఉందని చెప్పి దానిలోంచి తింటూనే ఉంది. పిల్లులు ఆందోళనగా చూస్తూనే ఉన్నాయి, కాని ఇప్పుడైనా సమానం చేస్తుందేమో అని ఆశపడ్డాయి. చివరికి కేక్ 2 చిన్న చిన్న ముక్కలుగా మాత్రమే మిగిలింది. అప్పుడు కోతి నవ్వుతూ, ఇంత చిన్న ముక్కలు మీకు ఎలా ఇవ్వగలను, ఇవి తినడానికి పనికిరావు, కాబట్టి నేను తినేస్తాను అని చెప్పి ఆ 2 ముక్కలను నోట్లో వేసుకుని వెళ్ళిపోయింది. పిల్లులు ఒక్కసారిగా షాకయ్యాయి. వాళ్ల చేతిలో ఏమీ మిగలలేదు. అప్పుడు వాళ్లకు తమ తప్పు అర్థమైంది. తెల్లటి పిల్లి బాధగా, మనిద్దరం కలిసి పంచుకుని తినుంటే బావుండేది అనింది. బూడిద పిల్లి కూడా తలవంచి, గొడవ వల్ల మూడోవాడికి లాభమైంది అని చెప్పింది. అప్పటినుంచి ఆ పిల్లులు ఎప్పుడూ చిన్న విషయాలకే గొడవపడకుండా పంచుకుని జీవించడం నేర్చుకున్నాయి. నీతి: ఇద్దరు గొడవపడితే మూడో వ్యక్తికి లాభం. ఐకమత్యం ఉంటే నష్టం ఉండదు.